కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. వీరిలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారని వివరించారు. మరో 15 మంది వరకు మావోయిస్టులు ఉన్నారని, వారి కోసం గాలింపు ఇంకా కొనసాగుతుందని అన్నారు ఆయన. ఇన్ఫర్మేషన్ లాస్ట్ 1.5 months నుంచి ఉన్నాయి. వీళ్ళు కంటిన్యూస్ గా రావడానికి చూస్తున్నారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ అపర్చునిటీ. సో అట్లీస్ట్ అందరూ మేము పట్టుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పాను అలాగే 31 మెంబర్స్కి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు పట్టుకోవడం జరిగింది. ఇంకా అరౌండ్ 15-20 మెంబర్స్ ఉండవచ్చు. పీపుల్ ఆర్ ఆన్ జాబ్ అండ్ విల్ డెఫినెట్లీ టేక్ లా టు ద లాజికల్. ఇన్ఫర్మేషన్ లాస్ట్ 1.5 months నుంచి ఉన్నాయి. వీళ్ళు కంటిన్యూస్ గా రావడానికి చూస్తున్నారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ అపర్చునిటీ. సో అట్లీస్ట్ అందరూ మేము పట్టుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పాను అలాగే 31 మెంబర్స్కి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు పట్టుకోవడం జరిగింది. ఇంకా అరౌండ్ 15-20 మెంబర్స్ ఉండవచ్చు. పీపుల్ ఆర్ ఆన్ జాబ్ అండ్ విల్ డెఫినెట్లీ టేక్ లా టు ద లాజికల్. ఇన్ఫర్మేషన్ లాస్ట్ 1.5 months నుంచి ఉన్నాయి. వీళ్ళు కంటిన్యూస్ గా రావడానికి చూస్తున్నారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ అపర్చునిటీ. సో అట్లీస్ట్ అందరూ మేము పట్టుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పాను అలాగే 31 మెంబర్స్కి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు పట్టుకోవడం జరిగింది. ఇంకా అరౌండ్ 15-20 మెంబర్స్ ఉండవచ్చు. పీపుల్ ఆర్ ఆన్ జాబ్ అండ్ విల్ డెఫినెట్లీ టేక్ లా టు ద లాజికల్. కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ, కాకినాడలో కూడా మొత్తం 31 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. వీరిలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారని వివరించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను ఏడీజీ మహేష్ చంద్ర లడ్డాతో మా ప్రతినిధి శివశంకర్ ఎక్స్క్లూజివ్ గా అందిస్తారు. ఈరోజు ఉదయం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో టైగర్ జోన్కి దగ్గరలో అయితే ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్లో 6 మృతి చెందారు. అందులో మావోయిస్టు దళనాయకుడిగా వ్యవహరిస్తున్న హిద్మా కూడా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి వివరాలు తెలియజేసేందుకు డీజీ మహేష్ చంద్ర మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎన్కౌంటర్ ఎలా జరిగింది, ఏ సమయంలో జరిగింది? ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6:30, 6:40 ఆ టైంలో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఫైరింగ్ నడిచింది. యాక్చువల్లీ కంటిన్యూస్లీ కొన్ని రోజుల నుంచి ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. సో నిన్న ఎస్పీ గారు, ఓఎస్డీ గారు పార్టీ లాంచ్ చేశారు. దెన్ ఈరోజు మార్నింగ్ ఎదురు కాల్పులు అయింది. దానిలో తర్వాత ఫైరింగ్ తర్వాత చూస్తే 6 మావోయిస్ట్ డెడ్ బాడీ దొరికింది. అంటే అందులో హిద్మా ఉన్నాడని సమాచారంతో ఫైర్ చేశారా, లేకపోతే పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అతని మీద ఉండే ఫైరింగ్ చేశారా? ఇన్ఫర్మేషన్ ఈజ్ ఏదో పెద్ద స్థాయి లీడర్స్ కూడా ఈ ఏరియాలో వచ్చారు అండ్ ఆయన ఇక్కడ వచ్చి ఇక్కడ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. సో పర్టికులర్లీ హిడ్మా ఉన్నారా అటువంటి లేదా, బట్ పెద్ద స్థాయి నాయకుడు ఉన్నారు, ఆయన కీలక నాయకుడు, ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. దాని మీద ఆపరేషన్ లాంచ్ చేయడం జరిగింది. సో హిద్మా మీద ఆల్రెడీ ₹1 కోటి వరకు ఇప్పటికే ఇది కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఎన్ని కేసులు ఉండొచ్చు సార్ అసలు ఆయన మీద? నంబర్ ఆఫ్ కేసెస్ అన్లిమిటెడ్ ఆయన మీద, బట్ మేజర్ గ్యాస్ట్రిక్ కేసెస్ అంటే అరౌండ్ 26-28 కేసెస్ నాకు తెలిసే వరకు ఉన్నాయి. బట్ మేబీ మల్టిపుల్ కేసెస్ ఉండవచ్చు. ఎంటైర్ మూమెంట్లో హీ హాజ్ కమిటెడ్ లాట్ ఆఫ్ అట్రాసిటీస్. హీ హాజ్ కిల్డ్ లాట్ ఆఫ్ సెక్యూరిటీ ఫోర్సెస్, హీ హాజ్ కిల్డ్ లాట్ ఆఫ్ ఇన్నోసెంట్ పీపుల్. సో నంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ దేర్. హిడ్మాకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎన్కౌంటర్ గురయ్యారని చెప్తున్నారు. వాళ్ళు ఎవరున్నారు? హిడ్మా వారి భార్య రాజే ఉన్నారు, ఆమె కూడా చనిపోయారు దానిలో. షీ ఈజ్ ఆల్సో జోనల్ కమిటీ మెంబర్ దట్ బటాలియన్. సార్ ఈ ప్రాంతంలో ఇది 3వ ఎన్కౌంటర్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే గతంలో 2 జరిగే, ఇది 3వ ఎన్కౌంటర్. సో అందరు మావోయిస్టులు ఇక్కడ షెల్టర్ని ఏర్పాటు చేసుకున్నారు. సో దీని మీద ఏమన్నా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటారు? సో దానికి మేము కంటిన్యూస్గా ఇంటెలిజెన్స్ పెడుతున్నాము. లోకల్ పోలీస్ యాజ్ వెల్ యాజ్ మాకు స్పెషల్ వింగ్స్ ఉన్నాయి, కలిసి గట్టిగా చేస్తున్నాం. దానివల్ల వాళ్ళు ఎప్పుడు రావడానికి చూస్తే వీఆర్ ట్రయింగ్ టు న్యూట్రలైజ్ దెమ్. ఫైనల్గా మావోయిస్టులకి ఏం చెప్తారు సార్, అసలు ఈ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఏం చెప్పాలనుకున్నారు? మై రిక్వెస్ట్, మై సజెషన్, గవర్నమెంట్ ఈజ్ యాక్సెప్టింగ్ సరెండర్. వాళ్ళు రీహాబిలిటేషన్కి గవర్నమెంట్ సహాయం చేస్తున్నారు. దయచేసి వచ్చేసి సరెండర్ అయిపోవాలి, లివ్ ఎ హ్యాపీ లైఫ్, ఎంజాయ్ ఎ సివిలియన్ గుడ్ హ్యాపీ లైఫ్. ఎన్కౌంటర్ ముగిసినట్టేనా, ఇంకా కూంబింగ్ జరుగుతుందని చెప్తున్నారు? ఇంకా నడుస్తున్నాయి. మార్నింగ్ కాల్పులు ఆగిన తర్వాత మామూలు మాట్లాడితే
మళ్ళీ మాట్లాడితే కంటిన్యూస్గా కొంతమంది పారిపోయారా డిఫరెంట్ డైరెక్షన్స్లో. సో వీ హ్యావ్ సెండ్ అనదర్ పార్టీస్ అండ్ ఆపరేషన్స్ ఇస్ గోయింగ్ ఆన్. సో సార్ ఇప్పుడు బోర్డర్ కి సంబంధించి ఇటు పక్కన ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒక పక్కన మనకి చూసుకున్నట్లయితే ఈ ఛత్తీస్గఢ్ ఆంధ్ర బోర్డర్ కావచ్చు, ఒడిశాకి బోర్డర్ కావచ్చు. సో ఈ బోర్డర్ ఏరియా ఉండడం వల్ల ఇదంతా ఇక్కడ ఎక్కువగా కార్యకలాపాలు జరుగుతుంది అనుకోవచ్చా? బార్డర్ ఏరియా కూడా ఉన్నాయి, తర్వాత అడవి ఏరియా కూడా ఉంది. ఫారెస్ట్ ఈజ్ థిక్ ఫారెస్ట్ ఉన్నాయి. సో పాపులేషన్ తక్కువ ఉన్నాయి. సో వాళ్ళకు షెల్టర్ జోన్ ఈజీగా అనుకొని ఇక్కడ రావడానికి చూస్తారు. సార్ అంటే మారేడుమిల్లి ఇప్పుడు ఎక్కువగా పర్యాటకులు ఎక్కువ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మావోయిస్టుల కలకలం అనేది, ఇలాంటి ఎన్కౌంటర్లు అనేది వీళ్ళకి కొంచెం భయాందోళనకు గురి చేస్తుంది కదా, వాళ్ళకి ఏం చెప్తారు? పర్యటనకి టూరిజంకి ఏమి విల్ గివ్ ఫుల్ సెక్యూరిటీ. దట్ ఈస్ వై వీఆర్ కంటిన్యూస్లీ ఆపరేటింగ్ ఇన్ దిస్ ఏరియా. ఎప్పుడు ఈ ఏరియాలో వాళ్ళు వస్తే వీఆర్ కీపింగ్ ఎ వాచ్ అండ్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ దట్ మావోయిస్ట్ డు నాట్ డిస్టర్బ్ దిస్ ఏరియా. థ్యాంక్ యూ. ఇది చూసుకున్నట్లయితే ఏదైతే మావోయిస్టుల ఎన్కౌంటర్కి సంబంధించి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంది, 15 రోజుల నుంచి కూడా అబ్జర్వ్ చేసి క్లియర్గా అయితే ఫైర్ చేశామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు పోలీసులకి లొంగిపోవాలంటూ కూడా ప్రభుత్వం వారికి పునరావాసకంగా అయితే కల్పిస్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి మావోయిస్టు కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులను ఉపేక్షించాం, వీరిపై ఉక్కుపాదం మోపుతాం. అదేవిధంగా మారేడుమిల్లి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి వచ్చే పర్యాటకులకి పూర్తి స్థాయి సెక్యూరిటీ అందిస్తామంటూ కూడా డీజే మహేష్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే ఈ ప్రాంతాన్ని అంతటి కూడా ఇప్పటికే పోలీసులు పూర్తిగా మోహరించారు. అయితే పోస్ట్ మార్టం మరికొద్ది సేపట్లోనే పోస్ట్ మార్టం సంబంధించి రంపచోడవరం ఏరియా హాస్పిటల్కి అయితే మృతదేహాలను తీసుకురానట్లుగా ఆయన వెల్లడించారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ. ఇప్పుడు కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ, కాకినాడలో సైతం మొత్తం 31 మంది మావోయిస్టులను ఇటు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే 27 మందిని పట్టుకున్నారు. హిడ్మా దంపతులను ఇటు ఎన్కౌంటర్ అనంతరం కూడా హిడ్మా దంపతుల యొక్క డైరీను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ డైరీ ఆధారంగానే ఒక రెంటెడ్ అపార్ట్మెంట్లో ఉంటున్న మావోయిస్టులను పట్టుకున్నారు. ప్రజెంట్ పోలీసులు మొత్తం 27 మందిని పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరో 15 మంది కోసం ఇప్పటికే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ అపార్ట్మెంట్లో ఎంతటి పెద్ద లీడర్స్ ఉన్నారు అనేది ఎటువంటి సమాచారం లేకపోయినా అపార్ట్మెంట్లో మావోయిస్టు తలదాచుకుంటున్నారు అనే సమాచారం ముందస్తుగానే ఉంది. అందువలనే అక్కడికి వెళ్లి సర్చ్ ఆపరేషన్ నిర్వహించామన్నట్టుగా ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. ఇక ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా స్పెషల్గా బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ సైతం ఇప్పటికే 15 మంది కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి, వాళ్ళ కోసం స్పెషల్ టీమ్ స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక బిల్డింగ్ మావోయిస్టులు ఇటు తలదాచుకున్న బిల్డింగ్ మనం చూస్తున్నాము. ఆ బిల్డింగ్ లో కూలీలం అంటూ కూడా అద్దెకు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసులు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇంకా 17 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇటు ఆపరేషన్ ఖగారులో భాగంగా మావోయిస్టులంతా కూడా బయటకు వచ్చి లొంగిపోతే మంచిదంటూ కూడా ఇటు ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా తెలుపుతున్నారు. మారేడుమిల్లి టూరిస్టులకు సంబంధించి టూరిజం డెవలప్ అవుతున్న తరుణంలో ఇటు మావోయిస్టుల ఎన్కౌంటర్స్ వాళ్ళకి భయాన్ని కలిగించిన టూరిస్టులకు ఫుల్ సెక్యూరిటీను అందిస్తామంటూ కూడా చెప్తున్నారు. కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. వీరిలో మావోయిస్టు చీఫ్ దేవ్ జీ సెక్యూరిటీ గార్డులు 9 మంది ఉన్నారని వివరించారు. మరో 15 మంది వరకు మావోయిస్టులు ఉన్నారని, వారి కోసం గాలింపు ఇంకా కొనసాగుతోందని అన్నారు. ఇన్ఫర్మేషన్ లాస్ట్ 1.5 months నుంచి ఉన్నాయి. వీళ్ళు కంటిన్యూస్ గా రావడానికి చూస్తున్నారు. we were waiting for the right opportunity, so at least అందరకు మేము పట్టుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పాను అలాగా 31 members కి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు పట్టుకోవడం జరిగింది. ఇంకా అరౌండ్ 15-20 members ఉండవచ్చు. పీపుల్ ఆర్ ఆన్ జాబ్ అండ్ విల్ డెఫినెట్లీ టేక్ లా టు ద లాజికల్. ఇన్ఫర్మేషన్ లాస్ట్ 1.5 months నుంచి ఉన్నాయి. వీళ్ళు కంటిన్యూస్ గా రావడానికి చూస్తున్నారు. we were waiting for the right opportunity, so at least అందరకు మేము పట్టుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పాను అలాగా 31 members కి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు పట్టుకోవడం జరిగింది. ఇంకా అరౌండ్ 15-20 members ఉండవచ్చు. పీపుల్ ఆర్ ఆన్ జాబ్ అండ్ విల్ డెఫినెట్లీ టేక్ లా టు ద
లాజికల్. రైట్, ప్రజెంట్ చూస్తున్నాము ఇటు మావోయిస్ట్ హిడ్మా దంపతుల ఎన్కౌంటర్ అనంతరం కూడా హిడ్మా దంపతుల దగ్గర నుండి డైరీను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక ఈ డైరీను స్వాధీనం చేసుకున్న అనంతరం కూడా ఇటు లొకేషన్స్ ను ట్రేస్ చేస్తున్నారు. ఇప్పటికే 27 మందిని పట్టుకున్నారు పోలీసులు. మిగతా 17 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక మారేడుమిల్లి రిజర్వ్ ఫారెస్ట్ కు సంబంధించి కూడా ఎటువంటి భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఇటు ఏడీజీ తెలుపుతున్నారు. మరో 15 మంది కోసం ఇప్పటికే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఇంట్లో అద్దెకు ఉంటున్నట్టుగా తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి సర్చ్ ఆపరేషన్ నిర్వహించి వాళ్ళందరినీ కూడా పట్టుకున్నారు. అనంతరం కూడా డాగ్ స్క్వాడ్ ద్వారా ఇటు మిగతా వాళ్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే పట్టుకున్న వారిలో మావోయిస్ట్ చీఫ్ అయిన దేవ్జీ సెక్యూరిటీ గార్డ్స్ 9 మంది ఉన్నట్టుగా ఇటు పోలీసులు ఇప్పటికే తెలుపుతున్నారు. ఈ కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది అంటున్నారు. అయితే ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళు ఆపరేషన్ కగారులో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి లొంగిపోతే వాళ్లకు తప్పనిసరిగా రీహాబిలియేషన్ ను తామే ఏర్పాటు చేస్తామంటూ కూడా ఇటు పోలీసులు చెప్తున్నారు. ఆపరేషన్ కగారులో భాగంగా ఇవాళ మొత్తం 27 మంది మావోయిస్టులను పట్టుకున్నారు పోలీసులు. ఒక ఇంటిలో కూలీలమంటూ కూడా తలదాచుకున్న మావోయిస్టులందరినీ కూడా పట్టుకున్నారు. మిగతా వాళ్ల కోసం డాగ్ స్క్వాడ్స్ ని రంగంలోకి దింపారు పోలీసులు. ఇంకా 17 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. హిడ్మా దంపతుల ఎన్కౌంటర్ అనంతరం కూడా వాళ్ళ దగ్గర నుండి డైరీను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ డైరీలో ఉన్న డీటెయిల్స్ ఆధారంగా ట్రేసింగ్ కొనసాగుతోంది. ఇంకా 17 మంది మావోయిస్టుల కోసం ఇటు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తంగా మారేడుమల్లి టూరిస్టులకు సైతం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తామంటూ కూడా ఇప్పటికే పోలీసులు తెలుపుతున్నారు. ఇక ప్రెసెంట్ చూస్తున్నాము, దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఏపీ ఇంటెలిజెన్స్ ఒక బిగ్గెస్ట్ ఆపరేషన్ చేసింది. ఆపరేషన్ కు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. కేంద్ర బలగాలను ముప్పు తిప్పలు పెట్టిన మావోయిస్టులను, అది కూడా ఒకేసారి 27 మంది మావోయిస్టులను పట్టుకుంది ఏపీ పోలీస్ శాఖ. హిడ్మాను ఎన్కౌంటర్ చేసిన గ్రే హౌన్స్ అనంతరం కూడా హిడ్మా డైరీను స్వాధీనం చేసుకున్నారు. అతి పెద్ద మావోయిస్ట్ ట్రాప్ అని అనుకోవచ్చు మనము. ఇటు హిడ్మా దంపతులు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారు. హిడ్మా దంపతులను ఎన్కౌంటర్ చేసిన అనంతరం కూడా వాళ్ళ దగ్గర నుండి డైరీను స్వాధీనం చేసుకోవడం, ఇంకా అనంతరం కూడా ట్రేసింగ్ ను స్టార్ట్ చేయడం ఇటు చకచకా అయిపోయాయి. అయితే ఒక ఇంట్లో తలదాచుకున్నట్టుగా అనుమానించిన పోలీసులు అక్కడికి వెళ్ళు సర్చ్ ఆపరేషన్ చేయడం, అనంతరం అక్కడ మొత్తం 27 మంది పట్టుబడటం మనం చూస్తున్నాం. అయితే దీంట్లో ఇటు మావోయిస్ట్ చీఫ్ దేవ్జీ సెక్యూరిటీ గార్డ్స్ ను సైతం పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 9 మంది సెక్యూరిటీ గార్డ్స్ ఇదే ఇంట్లో తలదాచుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరో 15 మంది కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. డాగ్ స్క్వాడ్ సహాయంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు గ్రే హౌండ్ పోలీసులు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. ఎస్, బ్యాక్ టు యూ శివ. ఇంకా 15 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. డైరీలో ఎగ్జాక్ట్ గా వీళ్ళ లొకేషన్స్ ఎక్కడున్నాయి అనేవి క్లియర్ గా రాసుకుని ఉన్నారా, లేకపోతే ఏ విధంగా ఈ ట్రేసింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది అనుకోవాలి? రైట్ సత్తాజ్, మొత్తం మీద చూసుకుంటే దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా చూసుకుంటే మావోయిస్టులు ప్రతి అంశాన్ని కూడా డైరీలో నోట్ చేసుకుంటారు. ఎక్కడెక్కడ డంపులు పెట్టారు, ఎక్కడెక్కడ టీములు ఏర్పాటు చేశారు, ఎవరెవరు ఏం చేయబోతున్నారు. దాదాపుగా మనం చూసుకుంటే 95, 96, 2000 సమయంలో కూడా అప్పట్లో చంద్రబాబు, నేదురుమల్లి జనార్దన్ లాంటి వ్యక్తులపై క్లైమోర్ మెన్స్ వేసిన సంఘటన సమయంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హిడ్మా ఉదయం ఎన్కౌంటర్ అయిన తర్వాత ఆయన డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులు రాష్ట్ర 8 చోట్ల డంపులు అయితేనేమి, షెల్టర్లు అయితేనేమి ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించారు. దానిలో షెల్టర్ 1 ఇక్కడ పెనమలూరుకు సంబంధించిన 4వ ఫ్లోర్ల బిల్డింగ్ని 20 రోజుల క్రితం లీజుకు తీసుకొని ఇక్కడ తలదాచుకున్నట్లు తెలుస్తూ ఉంది. సో ఈ అంశానికి సంబంధించి కూడా పోలీసులకి వెంటనే అక్కడి నుంచి సమాచారం రావటం, ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు, కృష్ణా జిల్లా పోలీసులు ఉమ్మడిగా ఒక్కసారిగా బిల్డింగ్ చుట్టుముట్టిన తర్వాత ఆ బిల్డింగ్లో ఉన్న 27 మందిని, దీంట్లో హిడ్మాకి సంబంధించిన టీం మొత్తం కూడా ఉంటారు. ఆయనకు సంబంధించిన అనుమయులు కావచ్చు, ఆయన టీం కావచ్చు, మొత్తం 50 మంది వరకు ఉంటారు. ఆ 50 మంది టీంలో ఇక్కడ 27 మంది, 21 మంది మహిళలు, 6 పురుషుల్ని ఇక్కడ గుర్తించారు. దీంట్లో 4 కీలకమైన వ్యక్తులుగా కూడా ఉన్నట్లు ఐడెంటిఫికేషన్ చేశారు. మరొక 15 మంది పైగా కూడా తప్పించుకున్నట్లు సమాచారం అందుతుంది. అయితే పోలీసులు వస్తున్నారని చెప్పి తప్పించుకున్నారా, లేకపోతే వారు వేరే కార్యకలాపాల కోసం రాత్రి కానీ ఉదయం కానీ బయటికి వెళ్ళారా అనే కోణంలో కూడా
కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఒకవైపు డాగ్ స్క్వాడ్, మరొక వైపు క్లూస్ టీమ్ సహకారంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కొన్ని వెపన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కూడా పోలీసు ఉన్నతాధికారులు ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు కృష్ణా జిల్లా పోలీసులు సంయుక్తంగా దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పోలీసులు కూడా ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు. చూడాలి, ఇప్పుడే కృష్ణా జిల్లా ఎస్పీ ఇక్కడ చేరుకున్నట్టు తెలుస్తోంది. సో ఈ వాహనంలో ఎస్పీ ఇక్కడికి వస్తున్నట్టు తెలుస్తోంది. సో చూడాలి, ఎస్పీ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన కొంత కీలకమైన సమాచారం ఏముంటుంది ఏంటనే దానికి సంబంధించి కూడా వివరాలు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. సో కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సో ఏముంది, ఏం జరుగుతుంది ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరితో మాట్లాడను, మీరు ప్రాపర్ గా అరేంజ్ చేసుకుంటే మాట్లాడతాను, లేకపోతే నేను ప్రశాంతంగా పర్లేదు. ఎంతసేపు తోసుకుంటారు వాళ్ళు ప్రాపర్ గా ఆపుకునే వరకు మాట్లాడాలి. మేము ఎక్కడికి పరిగెట్టి వెళ్ళిపోవట్లేదు కదా. పోనాలను రెడీ చేసుకోమనండి నీట్ గా ఒక పద్ధతి. కనిపిస్తోంది. సో ఎస్పీ పూర్తి వివరాలని వెల్లడిస్తానని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో ఇది కృష్ణా జిల్లా ఎస్పీ అయితే ఇక్కడికి చేరుకున్నారు. సో అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలను కూడా ఆయన సేకరించే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే తనిఖీలు కొనసాగుతున్నాయో సో ఈ తనిఖీలకు సంబంధించి కూడా సోదాలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. సో మొత్తం మీద చూసుకుంటే కృష్ణా జిల్లాకు సంబంధించిన ఎస్పీ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. సో సమాచారాన్ని పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. సో ఎస్పీ ప్రస్తుతం అయితే ఇక్కడికి చేరుకున్నారు. సో ఏం దొరికింది ఏంటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సోదాలు జరుగుతుంది. సో మొత్తం మీద ఆయన పరిశీలించిన తర్వాత క్షేత్రస్థాయిలో ఒక పరిశీలన కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే పోలీసులకు సంబంధించి కృష్ణా జిల్లా ఎస్పీ ఇక్కడికి చేరుకున్నారు. సో మరికొద్ది సేపట్లోనే ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. సత్తాస్ రైట్ శివ, ప్రెసెంట్ ఎస్పీ వచ్చారు కాబట్టి ఇటు అక్కడ ఇందాక మీరు చెప్పినట్టు మొత్తం అన్ని కూడా చెక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతరం కూడా వీళ్ళ ప్లాన్ ఎలా ఉండబోతోంది, ఇక ఇప్పటికే కొంతమంది సిబ్బంది కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆ కూంబింగ్ ఆపరేషన్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి?